జై సాయి మాస్టర్ శ్రీ త్రైలింగ స్వామి వారి జీవిత చరిత్ర ఉపదేశాలు 6 ధర్మము. ఈనాడు సర్వత్రా అందరి నోట బహిరంగంగాను అంతరంగంలోనూ ధర్మం అన్న మాట వినబడుతూనే ఉన్నది. ధర్మబోధ లేని పుస్తకం కానీ, పత్రిక కానీ, ప్రబంధం కానీ ఉండనే ఉండదు. కానీ వాస్తవానికి ఈనాటి మానవ సమాజంలోనూ సభ్య సంప్రదాయంలోనూ ధర్మం చాలా తక్కువగా ఉన్నది. అందరి మనుషులలోనూ అన్ని సంప్రదాయాలలోనూ హింసాద్వేషాలు నిండి ఉన్నాయి. కేవలం భావచౌర్యమే కనిపిస్తుంది. అంటే లోపల ఒకటి, బయట మరొకటి. ఈ రోజులలో కన్యాదానం చేయటం చాలా కష్టమైపోతున్నదని చెప్పేవారే తమ కుమారుని వివాహానికి కనీసం 10,000 ఇవ్వనిదే రాజీ పడడం లేదు. కేవలం నోటి నుంచి మాత్రమే ధర్మం అనే మాట వెలువడుతున్నది. ఇంతటి కపటత్వం బహుశా ఈ ప్రపంచంలో ఎప్పుడూ కనిపించలేదు. ఇలాంటి దురవస్థ మానవ సమాజంలో ఎప్పుడూ ప్రాప్తించలేదు. ఈ మనిషి ఈనాడు ఎంతో అసంతృప్తితో ఉన్నాడు. అందుకే అతడు సుఖదుఖాల విషయంలో భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. అసలు ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పుడు ప్రారంభమైంది? దాని సృష్టికర్త ఎవరు? అనే విషయాలను గురించి తెలుసుకోవాలి. వీటికి సమాధానం చాలా తేలిక అని అందరూ అనుకోవచ్చును. కానీ అది అంత తేలికైనది కాదు. క్రైస్తవులు మూసా క్రీస్తులు ధర్మాన్ని తెచ్చారని చెప్తారు. మహమ్మదీయులు మహమ్మద్ ప్రవక్త ధర్మాన్ని తెచ్చినట్లు చెబుతారు. బుద్ధుడు ధర్మాన్ని తెచ్చినట్లు బౌద్ధులు చెప్తారు. హిందువులు స్వయంగా భగవంతుడే ధర్మాన్ని చెప్పాడంటారు. అంటే ధర్మము భగవంతుని లేదా ఋషులు బోధలని చెప్తారు. భూమి మీద ఉన్న అన్ని జాతులకు ఒక్కొక్క ధర్మం ఉన్నది. ధర్మం లేని జాతి భూమి మీద ఏదీ లేదు. మరి వారి ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? అయినా వారి ధర్మానికి స్రష్ట ఎవరూ లేరు. క్రీస్తునో లేదా మహమ్మదునో, మూసానో లేదా బుద్ధుడినో ధర్మ స్రష్టలని ఎవరు అంటున్నారు? వారు చాలా భయంకరమైన తప్పు చేస్తున్నారు. ఎందుకంటే వారెవరు ధర్మాన్ని సృష్టించలేదు. వారు ఆ కాలంలో ప్రచారంలో ఉన్న ధర్మానికి కేవలం ఉన్నతిని కలిగించారు. క్రీస్తు ధర్మానికి పూర్వం యుహాది ధర్మం ఉండింది. క్రైస్తవ ధర్మం దానిపైనే అభివృద్ధి చెందింది. మహమ్మద్ ప్రవక్తకు పూర్వమే అరబ్ దేశంలో ఇస్లాం ధర్మం ఉండింది. దానిపైనను యోహాది ధర్మం పైనను మహమ్మదీయ ధర్మం అభివృద్ధి నొందింది. శాక్య సింహునికి పూర్వమే వేదిక ధర్మం ఉండింది. బౌద్ధ ధర్మం కేవలం సంస్కరింపబడిన హిందూ ధర్మమే. మూసా ధర్మ ప్రచారానికి పూర్వమే యహూది ధర్మం ఉండింది. మూసా దానిని కేవలం అభివృద్ధి పరిచాడు. ఈ అన్ని ఆదిమ ధర్మాలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటి కర్తలు ఎవరు? అనే విషయాలకు చిరునామాలు ఉండవు. ధర్మం యొక్క ఉత్పత్తిని గురించి తెలుసుకోవడానికి నాగరిక జాతులు చేసిన పరిశోధనలు ఏవీ ఫలితాన్నివ్వలేదు. ఎందుకంటే సభ్య సమాజంలోని ధర్మాలు చాలా ప్రాచీనమైనవి. వాటి ప్రాథమిక అవస్థలు ఈనాడు లేవు. అన్ని ప్రాథమిక అవస్థల నుంచి పూర్తిగా మారిపోయాయి. ఈనాడు వాటిలో ఎక్కడా ఆనాటి ప్రాథమిక లక్షణాలు కనిపించవు. ఎట్లాగంటే వృక్షం ఎక్కడి నుంచి వచ్చిందో దాని అంకురాన్ని బట్టి తెలుస్తుంది. కానీ బలమైన కాండాన్ని బట్టి తెలియదు. కనుక సభ్య జాతుల ధర్మాలను తెలుసుకోవాలంటే అనాగర జాతుల ధర్మాలను గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. మనిషి ఎంత నాగరికుడు కాకపోయినా శరీరం కన్నా చైతన్యం పూర్తిగా భిన్నమైనదని అతనికి తెలుసు. ఒకడు నడుస్తున్నాడు, పని చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, తింటున్నాడు. కానీ అతడు చనిపోయిన తర్వాత ఆ శరీరం ఏమీ చెయ్యలేదు. కానీ అతని శరీరం ఎప్పట్లాగే ఉన్నది. కానీ ఆ శరీరం ఏమీ చేయలేదు. అతని శరీరంలో నుంచి ఏదో ఒక ప్రధాన వస్తువు వెళ్ళిపోయింది. అందువలననే అతడు ఏ పని చేయలేకపోతున్నాడు. దీని విషయంలో అజ్ఞానులైన మానవులు కూడా శరీరంలోని జీవత్వానికి బలం కాక శరీరం కన్నా భిన్నమైన జీవ పదార్థం మరొకటి ఉండదని అర్థం చేసుకుంటారు. శరీరం కన్నా భిన్నమైన జీవ పదార్థం మరొకటి ఉందని అర్థం చేసుకుంటారు. జ్ఞానులు దానినే జీవమని, ప్రాణమని అంటారు. అజ్ఞానులు దానికి పేరు పెట్టగలరో పెట్టలేరో తెలియదు. కానీ శరీరం లోపల ఒక ముఖ్యమైన పదార్థం ఉందని మాత్రం అందరికీ తెలుసు. మరొక అడుగు ముందుకు వేసి ఆలోచిస్తే అది కేవలం మనుషులలోనే కాక చెట్లు చేమలలో కూడా ఉంటుందని తెలుస్తుంది. చెట్లు చేమలలో ఆ వస్తువు ఉన్నంత వరకు వాటికి పూలు పూస్తాయి, పండ్లు కాస్తాయి, ఆకులు వస్తాయి, వృద్ధి చెందుతాయి. ఆ వస్తువు లేకపోతే చెట్లు పుష్పించవు, ఫలించవు.
ఎండిపోయి నశిస్తాయి. అందువలన చెట్లు, చేమలలో కూడా జీవం ఉన్నది. అయితే చెట్లు, చేమలలో ఉన్న జీవ పదార్థంలో ఒక తేడా ఉన్నది. అదేమిటంటే చెట్లు కదలవు, ఊగవు, మాట్లాడలేవు. తమ ఇష్టానుసారం ఏమీ చేయలేవు. అందువలన మనుషుడు జ్ఞాన మార్గంలో ఒక అడుగు ముందున్నాడు. కారణం ఏమిటంటే శరీరంలో జీవం కన్నా భిన్నమైన మరొక పదార్థం ఉన్నదని. అది చెట్లు, చేమలలో లేదని తెలుసుకున్నాడు. దానిని జ్ఞానులు చైతన్యమని, జ్ఞానమని అంటారు. మనిషి చనిపోయిన తర్వాత శరీరం ఉంటున్నది కానీ చైతన్యం ఉండటం లేదని అందరికీ తెలుసు. అయితే మనిషి నిద్రపోయినప్పుడు కూడా శరీరం ఉంటున్నది కానీ చైతన్యం ఉండటం లేదు. మూర్ఛ వంటివి వచ్చినప్పుడు శరీరం ఉంటుంది కానీ చైతన్యం ఉండదు. కనుక శరీరం కన్నా భిన్నమైన మరొక వస్తువు చైతన్యమని అంగీకరించవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు ఆలోచించవలసిన విషయం మరొకటి ఉన్నది. అది శరీరం లేనప్పుడు చైతన్యం ఉండగలదా? లేదా? అసలు ఉంటుందా? ఉండదా? అని. ఒకవేళ ఉంటే అది ఎట్లా ఉంటుంది? చైతన్యం శరీరాన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోదలుచుకుంటే అక్కడికి పోతుంది. ఎక్కడ ఉండదలుచుకుంటే అక్కడ ఉంటుంది. కానీ అందరికీ తెలిసినదే. దానికి ప్రమాణం ఏమిటంటే స్వప్నావస్థలో శరీరం ఒక చోట ఉంటుంది. కానీ చైతన్యం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. సుఖదుఖాలను అనుభవిస్తుంది. నానా రకాల పనులు చేస్తుంది. కనుక శరీరం పోయినా చైతన్యం ఉంటుంది. ఇందులో సందేహం ఏమీ ఉండదు. జీవుడు తన ఇష్ట ప్రకారం పని చేయగలుగుతున్నాడంటే కారణం జీవునిలో చైతన్యం ఉన్నది. జీవం లేనివాడు తన ఇష్టానుసారం ఏ పని చేయలేడు. కనుక అచేతనుడు. దానిని బట్టి శరీరం పోయినా చైతన్యం ఉంటుందనే విషయం అందరికీ స్పష్టమై ఉంటుంది. అయితే అదే నమ్మకం ధర్మానికి మొదటి మెట్టు. జ్ఞానమే ధర్మానికి మూలం. జ్ఞానం లేని వారికి ధర్మం ఏమిటి? అధర్మం ఏమిటి? జడ పదార్థంలో చైతన్యాన్ని ఆరోపించడం ధర్మానికి రెండవ మెట్టు. దీనికి ధర్మం అని కాక ఉపధర్మం అనవచ్చును. ఉపధర్మమే సత్యధర్మపు మొదటి స్థితి. ఆకాశంలోకి మేఘాలు ఎక్కడి నుంచి వస్తాయి? వచ్చిన మేఘాలు ఎందుకు వర్షిస్తాయి? వర్షించి ఎక్కడికి పోతాయి? మేఘాలు వచ్చినా ఎప్పుడు ఎందుకు వర్షించవు? ఎప్పుడు వర్షం అవసరమో, ఎప్పుడు వర్షిస్తే పంటలు పండుతాయో అప్పుడు ఎందుకు వర్షించవు? మరొకసారి అట్లా కూడా జరగకపోవచ్చు కదా! దానికి కారణం అదంతా ఆకాశం యొక్క ఇష్టము. మేఘాల యొక్క ఇష్టము. వర్షం యొక్క ఇష్టము. కనుక ఆకాశము, మేఘము, వర్షము అన్నీ సచేతనములని చెప్పవచ్చును. అట్లాగే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్ని, వాయువు, తుఫాను, పిడుగులు, మెరుపులు, సముద్రము మొదలైన వాటి విషయంలోనూ అట్లాగే చెప్పవచ్చును. తుఫాను, వర్షము, పిడుగులు, మెరుపులు, అగ్ని మొదలైన వాటిని మించిన బలం వేటికి ఉంటుంది? వాటిని మించిన బలం కలవాడు సూర్యుడు. ఆయన ప్రచండ తేజము, తీవ్రమైన గతి, ఫలోత్పాదన శక్తి, జీవోత్పాదన శక్తి, కిరణములు అన్నీ ఆశ్చర్యకర విషయములే. ఆయనను జగత్ రక్షకుడు అనటంలో కూడా ఆశ్చర్యం లేదు. సూర్యుడు ఉదయించనంత వరకు జగత్తు యొక్క సర్వ కార్యములు బహుశా ఆగిపోయి ఉంటాయి. ఈ జగత్తులోని శక్తివంతములైన పదార్థములలోని సామర్థ్యాన్ని చూసియే ఉపాసనా విధానం ఉత్పన్నమైంది. దీనినే ధర్మం యొక్క మూడో మెట్టు అని చెప్పవచ్చును. అందువలననే అన్ని దేశాలలోనూ సూర్యుడు, చంద్రుడు, వాయువు, వరుణుడు, అగ్ని, ఆకాశము మొదలైన వాటి ఉపాసన జరుగుతున్నది. అందువలననే వేదాలలో ఇంద్రుడు, ఆకాశము, సూర్యుడు, వాయువు, అగ్ని మొదలైన దేవతల ఉపాసనా పద్ధతులు కనిపిస్తాయి. మెట్లు, కర్రలు, త్రాళ్ళు మొదలైన నానా రకాల ఉపాయాలతో ఇంటిపైకి వెళ్ళగలిగినట్లే ధర్మరాజ్యంలోకి వెళ్ళటానికి ఎన్నెన్నో ఉపాయాలు, మార్గాలు ఉన్నాయి. అహింస, భక్తి, ప్రేమ అనేవి ధర్మానికి మూలములు. అన్ని చోట్ల అందరి నోట ఆంతరంగిక బాహ్య ప్రేమలు మాటలు వినపడుతూ ఉంటాయి. కానీ ఎవరిని వాస్తవంగా అంతరంగంతో ప్రేమించరు. మనము ఇతరులు అంతా సమానమే అనే పరిజ్ఞానం కలిగేటంత వరకు, పరస్పరం నిజమైన ప్రేమ కలగనంత వరకు ధర్మాన్ని గురించి చర్చించడం వృధా. అంతేకాక అది కేవలం ప్రతారణము మాత్రమే. ప్రేమ రెండు రకాలుగా ఉంటుందని అందరికీ తెలిసినదే. మొదటిది స్వాభావికమైన ప్రేమ. అది సంబంధాలను బట్టి కలుగుతుంది. ఎట్లాగంటే తండ్రి కొడుకులకు, భార్య భర్తలకు కలిగేది. రెండవది గుణములను బట్టి కలిగే ప్రేమ. మిత్రులను, బంధువులను చూసినప్పుడు కలిగే ప్రేమ. యథార్థమైన ప్రేమకు ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళిక ప్రకారం ప్రేమించినప్పుడే అది మహత్తరమైన ఫలాన్ని ఇస్తుంది. సంపూర్ణ రూపంలో అహంకారాన్ని, సమస్త జగత్తును, సమస్త ప్రాణులను అన్నిటినీ ఆ సచ్చిదానంద
అన్నిటిని ఆ సచ్చిదానంద స్వరూపుని అన్నిటిని ఆ సచ్చిదానంద స్వరూపుని విలాసమని భావించి సమస్త ప్రాణులు ఆహ్, స సమస్త ప్రాణులు సమస్త ప్రాణులను, సమస్త జనులను, సమస్త జగత్తును విలాసమని భావించి సమస్త ప్రాణులను, సమస్త జనులను, సమస్త జగత్తును ప్రేమించడం నేర్చుకుంటే అసలైన ప్రేమ ఏమిటి అన్న విషయం అర్థమవుతుంది. మనం ప్రేమించే దానిలోని మంచి చెడులను చూడవలసిన అవసరం లేదు. అది మంచిదైనా ప్రేమిస్తాము, చెడ్డదైనా ప్రేమిస్తాము. జగత్తు మంచిదో, చెడ్డదో అని పరీక్షించి చూసి దానిని ప్రేమించాలని అనుకోకూడదు. సమస్త జగత్తు ఆ సచ్చిదానంద స్వరూపమే. అందువలన సమస్త జగత్తు ప్రేమ పాత్రమే. ఎందుకంటే ఆ అనంత పురుషుడు ధ్యాన అవస్థలో తన ఆత్మాభిమానాన్ని వదిలిపెట్టి అన్నిటినీ భగవద్భావంతో నింపివేశాడు. అతడే సమస్త జగత్తును ప్రేమించడానికి అర్హుడు. ఆయనే జగదీశ్వరుడని భావించి ప్రేమించగలుగుతాడు. నా అభిప్రాయంలో విజ్ఞులైన వారు దీనిని గ్రహించాలంటే వారికి హిందూ శాస్త్రముల సంస్కారాలు కొన్ని చాలా అవసరము. హిందూ ధర్మం యొక్క ఆవశ్యకత, దానిని మించిన సత్యము, ఉత్కృష్ట ధర్మములు ఉండవని అందరికీ తెలుసు. ఎవరైనా భగవంతుని దర్శించి ముక్తి పొందితే లేదా ముక్తిని పొందాలనుకుంటే అది హిందూ ధర్మం వల్లనే లభించింది. మనకు మార్గం చూపించగల సహాయకులు ఎవరూ లేరు. అలాంటి విషయాలను గురించి సముచితంగా వ్యాఖ్యానించగల పండితులు ఈనాడు మనకు లేరు. ఈనాటి పండితులు తెలుసో తెలియకో సత్యము, మిథ్య, మంచి, చెడు వంటి విషయాలను గురించి విచారించక తమ పాండిత్యాన్ని మాత్రమే ప్రదర్శిస్తున్నారు. అంతేకాదు ఎంతోమంది మహాత్ములు తామే శ్లోకాలను రాసి పురాణ కథలలోనో, వేదంలోనో చేర్చి శాస్త్రాన్ని మభ్యపరుస్తున్నారు. కానీ అసలైన తత్వాన్ని వాస్తవంగా ప్రదర్శించడం అత్యంత ఆవశ్యకమైన విషయం. ఏదో ఒక విధమైన మార్గాన్ని అవలంబించకుండా ధర్మం ఎలాంటిదో తెలిసేది కాదు. పూజలు చేసినా, మంత్రాలు మననం చేసినా ధర్మం తెలియదు. ముక్కు మూసుకొని ధర్మాన్ని ఆచరిస్తున్నానని లోకాన్ని వంచించడం ధర్మం కాదు. శరీరంలోని అన్ని అంగాలకు హరినామ ముద్రలు వేసుకుని, హరినామం ఉన్న జోలను వేసుకుని వీధుల వెంట తిరిగితే అది కూడా ధర్మం కాదు. ధర్మానికి సన్నిహితత్వము, ద్వేషభావములు లేవు. ఆత్మవీన్ సర్వభూతేషు అన్న సద్భావన కలగనంత వరకు ఎవరు నిజమైన ధార్మికులు కాలేరు. సమదర్శి కానంత వరకు సిద్ధి లభించదు. కలహద్వేషములతో కూడిన జగత్తులో పాపం ఉన్నంత వరకు వివాదపడటం ఉచితం కాదు. ఈశ్వరుడు అందరికీ సమానుడే. ఆయన ముందు జాతి కానీ, సాంప్రదాయకమైన ధర్మం కానీ ఏదీ లేదు. బ్రాహ్మణుడు, శూద్రుడు, యవనుడు, చదువుకున్నవాడు, చదువులేనివాడు, ధనవంతుడు, ధనహీనుడు వంటి భేదాలు లేవు. ఎవరు ఆయనను భక్తిభావంతో పిలుస్తారో వారు భగవంతుని వారైపోతారు. ఆయన అందరివాడనే భావాన్ని వదిలిపెట్టి ధర్మమును గురించి వాదోపవాదాలు చేస్తూ ఉంటాము. ఇంతకన్నా విచారకరమైన విషయం మరేమి ఉంటుంది? ఆయన ఒక్కడే అయినా అందరివాడు. అందువలన జగత్తంతా ఒక్కటే. జగత్తులోని వారంతా ఒకటే. అన్ని ధర్మాలు ఒకటే. ధర్మం యొక్క ప్రేమ చాలా ఉదారమైనది. ఎవరికి ఏ మతం పట్ల విశ్వాసం ఉంటుందో ఎవరు అదే మతం ద్వారా ధర్మలాభాన్ని పొందటానికి సమర్థులవుతారు. ఎవరి ధర్మ సంబంధమైన విలాసాలను భంగపరచడం ఎప్పుడూ సముచితం కాదు. ఈ సంసారాన్ని వదిలిపెట్టి అరణ్యాలకు వెళ్తే దాని ధర్మలాభం కలగదని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది చాలా భయంకరమైన తప్పు. ఒకవేళ జగత్తులోని వారంతా అడవిలోకే వెళ్తే అప్పుడు ఆ అడవి కూడా సంసారం అయిపోతుంది. లేదా నష్టమైపోతుంది. ఒకవేళ సృష్టే లేకపోతే ఈ సంసార సృష్టియే వ్యర్థమైపోతుంది. అప్పుడు ఈశ్వరుని పనికి బాధ కలుగుతుంది. సంసారమే ధర్మానికి ప్రధాన స్థానము. వాయువులాగా దేనిలోనూ కలిసిపోకుండా అన్ని పనులు చేయాలి. ధర్మ మార్గం అందరికీ ఒకటి కాదనే విషయం అందరికీ తెలిసినదే. గృహస్థుడు ఒకవేళ వానప్రస్థ మార్గమో లేదా బ్రహ్మచర్య మార్గమో అవలంబిస్తే దానికి ఫలితం ఏమీ ఉండదు. అలాగే ఇంట్లో కూర్చుని ఎవరైనా కుంభక యోగం అవలంబించాలని ప్రయత్నిస్తే ప్రయోజనం ఏమీ ఉండదు. అన్ని నీళ్లు జలాశయంలో కలిసినట్లు మార్గాలు భిన్నమైన కార్యం ఒక్కటే. జగత్తులో రకరకాల సాధకులున్నారు. అందులో 2 రకాల సాధకులు ప్రధానులు. మొదటి రకం వారు సంసార రూపమైన మాయా శృంఖలాలను త్రెంచుకుని తమ
ముక్తి కోసం నిర్జనారణ్యాలకు వెళ్లి యోగమో, తపస్సో చేస్తూ కాలక్షేపం చేస్తారు. రెండవ రకం వారు మానవ సమాజాన్ని తమదిగా భావించి, వారిని ముక్తి మార్గంలో పెట్టి, వారిని ఎంతో ప్రేమతో ధర్మ మార్గంలోకి తెస్తారు. ఇతరుల ఇష్టాలను తమ ఇష్టాలుగా భావిస్తారు. అంతేగాక పరోపకారం కోసం పిచ్చివాళ్ళైపోతారు. బుద్ధుడు, చైతన్య మహాప్రభు అలాంటి వారే. మానవుని సృష్టి జరిగినప్పటి నుంచి మానవుడు మాట్లాడడం నేర్చుకున్నప్పటి నుంచి, మానవునిలో బుద్ధి వికసించినప్పటి నుంచి మానవ సమాజంలో ధర్మం కూడా విస్తరించసాగింది. ఆ కాలంలో ధర్మం అనే పేరు గాని, నియమ నిబంధనలు కానీ ఇన్ని లేకపోయి ఉండవచ్చును. కానీ అప్పుడు కూడా ఏదో ఒక ధర్మం తప్పక ఉండి ఉంటుంది. ఏది సత్యమో అది అనశ్వరమైనది. అంతేకాక అదే మానవులకు గ్రహణ యోగ్యమైనది. వేదోక్తమైన సనాతన ధర్మమేదో అది అనశ్వరమైనది. అనంత సత్యంతో కూడినది. అందువలన దానిని అవలంబించాలి. అందరూ నోటితో ధర్మం, అధర్మం అంటారు. కానీ దాని అసలు విషయం ఏమిటో, దాని కర్తవ్యం ఏమిటో ఆలోచించాలి. మనసును స్థిరంగా ఉంచి భక్తిభావంతో ఆత్మ చైతన్యాన్ని విశ్వ చైతన్యంతో కలపటమే పరమధర్మము. అంతేకాక ఏ మార్గంలో నడిస్తే ఆ విధంగా కలపటానికి వీలవుతుందో అదే ధర్మ పదము. ధర్మం అంటే ఏమిటి? దాని ఆవశ్యకత ఏమిటి అంటే ధర్మ శబ్దం యొక్క ఆహ్, అర్థ నిర్ణయం చేస్తే దాని ఆవశ్యకత ఏమిటో తెలుస్తుంది. ధర్మ శబ్దం ధృ ధాతువు నుండి ని నిప్పన్నమైంది నిప్పన్నమైంది. ధారణ చేసే దానిని ధర్మం అంటారు. ఏది దేనిని ధారణ చేస్తుందో అది దాని ధర్మం. ఒక పదార్థము యొక్క స్వభావమును ధర్మమని చెప్పవచ్చును. ఎట్లాగంటే సూర్యుని యొక్క ధర్మము తాపము, జలం యొక్క ధర్మము రసము, అగ్ని యొక్క ధర్మము దహన శక్తి. అట్లాగే జీవుని ధర్మము ఆత్మజ్ఞానము. ఏ వస్తువు లేకపోతే పదార్థత్వం ఉండదో ఆ వస్తువు అన్నింటికన్నా ప్రయోజనకరమైనది. దానిని మళ్ళీ వివరించవలసిన అవసరం లేదు. ధర్మము జగత్తు యొక్క ప్రతిష్టా స్వరూపము. ధర్మము వలన పాపములు నశిస్తాయి. కనుక ధర్మం అన్నింటికంటే శ్రేష్టమైనది. విద్య, ధనము, శరీరము, సత్కులములో జననము, రోగములు లేకపోవటం, ముక్తి మొదలైనవన్నీ ధర్మం వల్లనే లభిస్తాయి. ధర్మం వృద్ధి చెందితే అవన్నీ వృద్ధి చెందుతాయి. అది క్షీణిస్తే అన్నీ క్షీణిస్తాయి. మనుషుడు తప్పక ధర్మాన్ని ఆశ్రయించాలి. లేకపోతే మనిషిలో మనుష్యత్వం నశించి పశుత్వమో లేదా మరొక హీనత్వమో ప్రాప్తిస్తుంది. ధర్మమునకు మూలము హృదయం. మనస్సు, శక్తులతో భగవంతుని పైన భక్తి విశ్వాసములను ఉంచుకోవాలి. ప్రతివాడు తన వారిని, సమస్త జగత్తును తనది అని భావించడం, తెలిసి ఇతరులకు అన్యాయం చెయ్యకపోవడం, అన్ని జీవుల పట్ల దయ, హింస, లోభరాహిత్యము, క్రోధరాహిత్యము, సత్యవాక్కు, క్షమ, సత్సంగము, జితేంద్రియత, శౌచము, గురుభక్తి, అన్ని ప్రాణులలోనూ మాతృత్వము, ఈశ్వరుని యందు పితృత్వము, అలాంటి పరిజ్ఞానమే ధర్మము అనబడుతుంది. శాస్త్రము అనంతమైనది, కానీ ఆయువు అత్యల్పమైనది. అంతేకాక మానవ జీవితంలో విఘ్నాలు ఎక్కువ. అందువలన అన్ని శాస్త్రాలలోని సారమును మాత్రము తెలుసుకోవాలి. కొంచెం జ్ఞానంతోనే ధర్మజ్ఞానం కలగవచ్చును. ఎన్నో శాస్త్రాలు చదవనక్కర్లేదు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ తేజస్సు ఉంటుంది. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. ఎక్కడ సత్సాంగత్యం ఉంటుందో అక్కడ సద్బుద్ధి ఉంటుంది. ఎక్కడ ధార్మికులు ఉంటారో అక్కడ భగవంతుడు విరాజిల్లుతాడు. ధర్మలాభము ఏ మతాన్ని ఆపేక్షించదు. ఎవరు దానిని ఎట్లా ఆరాధిస్తారో అది కూడా వారి కోరికలను అట్లా పూర్తి చేస్తుంది. ఏ విధంగా నదులు నానా దిశలలోనూ ప్రవహించిన చిట్ట చివరకు సముద్రంలో కలిసినట్లు భగవంతుని ఉపాసన ఏ భావంతో చేసినా ఆ ఉపాసన పరబ్రహ్మలోనే అర్పితమవుతుంది. జై సాయి మాస్టర్.